కర్నూలు లావాశ్రంలో ఫుడ్ ఎదిరిపోద్దంటే వచ్చేసాను బాబాయ్. ఇక్కడే చాలా డేస్ క్రితం పిచ్చెక్కిస్తా బాబాయ్ అన్న వీడియో చేశాడు. అప్పటి నుంచి ఇక్కడికి వెళ్దాం అనుకున్నా. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఎంట్రన్స్లోనే ఒక చిన్నపాటి కొండారెడ్డి బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ క్రికెట్ ఆడే వాళ్ళ కోసం ప్లేస్ మాత్రం అద్దిరిపోయింది. ఫస్ట్ శ్రీదివ్య రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ వర్కౌట్ కాలేదు. దాని తర్వాత ఈ లావాశ్రానికి వచ్చేసాం. లోపల అంబియన్స్ గురించి వస్తే ఫస్ట్లో చాలా బాగుండేది. అంటే రెస్టారెంట్ ఓపెన్ చేసిన టైంలో చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం డల్ అనిపించింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఎంట్రన్స్లోనే ఒక ప్రొజెక్టర్ పెట్టేసి క్రికెట్ మ్యాచెస్ కూడా పెడతారు ఐపీఎల్ సీజన్లో. ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా కాస్ట్లీ బాబాయ్. నేను ఎందుకు వచ్చామంటే మా దోస్తుగాడు పార్టీ ఇస్తుంటే వచ్చినాం. అందుకే దీన్ని ఎంచుకున్నాం. ఇక్కడ మెనూ ఇచ్చాడు. దాని సైజ్ చూసాక మనం హోటల్లో ఫుడ్ తినడానికి వచ్చామా లేక ఐఏఎస్ కు ప్రిపేర్ అవ్వడానికి వచ్చామా అన్నట్టు ఉంటుంది. ఐటమ్స్ మాత్రం చాలా ఉంటాయి ఇక్కడ. ఇక కాస్ట్ కూడా అలానే ఉంటాయి అనుకోండి. ఫస్ట్ వచ్చేసి కోనసీమ కోడి వేపుడు చెప్పాం. దీని ప్రైస్ వచ్చేసి 360 రూపీస్ అంట. క్వాంటిటీ విషయానికి వస్తే చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. ఈ ప్రైస్కి ఈ క్వాంటిటీకి అస్సలు సెట్ అవ్వలేదు. పీస్ మాత్రం చాలా బాగా ఉడికింది. అండ్ మసాలా కూడా గట్టిగా అంటించేశారు. టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక ముక్క తీసుకుని తిన్న టేస్ట్ మాత్రం హెవెన్ అనిపించింది. తినే కొద్దీ దీని ఫ్లేవర్ ఎలా వస్తుందంటే ఎగ్జాక్ట్ గా మనం కడ్డీలు తింటాం కదా అలా వస్తుంది. కొంతమంది చికెన్ చీకులు అంటారు చూడండి, అలా వస్తుంది. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందని జస్ట్ ట్రై చేసా. దాని తర్వాత ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకుని తింటే టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోయింది. స్టార్టర్స్ విషయం. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్లలో మటన్ లాల్ మాస్ తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 406 రూపీస్. ఈ కర్రీలోకి తినడానికి బటర్ నాన్ తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసి ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అంట. అది చూడడానికి మాత్రం అదిరిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. క్వాంటిటీ విషయానికి వస్తే క్వాంటిటీ మాత్రం చాలా అంటే చాలా తక్కువ అనిపించింది. 406 రూపీస్కి చాలా తక్కువ వచ్చింది. బటర్ నాన్ కూడా బయట కంటే ఇక్కడ చాలా చిన్నగా అయితే ఉన్నాయి. బహుశా హైవే అని ఇలా ప్రైజెస్ ఉన్నాయి అనుకుంటున్నా. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ కొంచెం బటర్ నాన్ తీసుకొని ఒక ముక్క తీసుకొని గ్రేవీలో అద్దుకొని తింటుంటే టేస్ట్ అద్దిరిపోయింది. అది సరిపోక నెక్స్ట్ వచ్చేసి మురుగు ముసల్లం అయితే చెప్పాం. ఫస్ట్ వచ్చేసి 3 ప్లేట్స్ చెప్పాం బటర్ నాన్. అది సరిపోక ఇంకో 2 ప్లేట్స్ అయితే ఎక్స్ట్రా చెప్పేసాం. మురుగు ముసల్లం మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. జాతిరత్నాలు మూవీలో ఈ డైలాగ్ విన్నా కానీ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇట్లుంటుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. క్వాంటిటీ విషయానికి వస్తే ఇది మాత్రం పర్లా బాగానే వచ్చింది అనిపించింది. దీని ప్రైస్ వచ్చేసి 351 రూపీస్. ప్రైస్ కి క్వాంటిటీకి పని టేస్ట్ కి 351 రూపీస్ వర్త్ అనిపించింది. ఈ చికెన్ కర్రీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఆగట్లే మామ. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఒక ముక్క తీసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం ఇది కూడా చాలా బాగుంది. దీనికంటే మటన్ కొంచెం బెటర్ అనిపించింది కానీ మటన్ క్వాంటిటీ మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చింటే చాలా బాగుండేది. ఇంత తిన్నాం కదా కొంచెం కడుపు లూజ్ చేసుకోవడానికి స్ప్రైట్ అయితే చెప్పాం. స్ప్రైట్ గ్లాస్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అంట. స్ప్రైట్ మాత్రం పెద్ద స్కామ్ అనిపించింది. ఏం లేదు, సింపుల్ గా ఒక లీటర్ బాటిల్ తెచ్చి 4గురికి ఇచ్చేసాడు అంతే. ఈ గ్లాస్ కన్నా బాటిల్స్ పెట్టుంటే కొంచెం బెటర్ అనిపించేది. ప్రైస్ లో కూడా చాలా బాగుంటది కదా. స్ప్రైట్ తాగాక కొంచెం కడుపు లోజ్ అయ్యాక అండ్ లాస్ట్ లో మటన్ దమ్ బిర్యానీ అయితే చెప్పాం. మటన్ దమ్ బిర్యానీ మాత్రం చూడడానికి అద్దిరిపోయింది మామ. ఈ లావాస్టోన్ ఏంటంటే మటన్ బిర్యానీ కన్నా నల్లి గోజ్ బిర్యానీ ఇంకా అద్దిరిపోద్ది. ఇష్టం వచ్చినప్పుడు అది కూడా ట్రై చేస్తా. కొంచెం హెవీ అవ్వడంతో ఈ మటన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. లేకపోతే అవే తీసుకునే వాళ్ళం. ఈ మొత్తం మటన్ బిర్యానీలో 6 పీసెస్ అయితే వస్తాయంట. ప్రైస్ వచ్చేసి 395 రూపీస్. అప్పటికి స్టార్టర్స్ గ్రేవీ ఐటమ్స్ తినడం వల్ల ఇది కొంచెం పర్లా 4గురికి అయితే సరిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం బాగుంది కానీ బట్ ఇంకొంచెం ముక్క ఉడికింటే బాగుంది అనిపించింది. ఏదేమైతే మా ఓడు బాటి ఇచ్చిండు. మొత్తానికి నేను లావాస్టోన్ లో ఫుడ్ తిన్నా. ఇక మొత్తం బిల్ వచ్చేసి 2114 రూపీస్ అయితే అయ్యింది. ఇంత తిన్నాక లాస్ట్ లో సోంపు తినకపోతే తిన్నదానికి అసలు టేస్ట్ ఉండదు.